హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏ పని చేసినా ఒక ఏమంటారు, ఏదైనా సక్సెస్ అవ్వాలని మొదలు పెడతాం కదా. అవ్వకపోతే మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. అదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే ఇది అవ్వలేదు అంటే మనకు ఇంకా మంచిదేదో రెడీగా ఉందన్నమాట మనల్ని చేరనీక అనేసి మనం ధైర్యంగా ఉండాలి తప్ప అవ్వలేదు అనే ఇది అయితే ఉండొద్దు. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది కాలేదు అంటే ఇంకోటి ఏదో మంచిదే ఉంటుంది మనకు. అంతేగాని ఎప్పటికప్పటికి మనం రియలైజ్ అయ్యి రెడీ అయ్యి ఉండాలి. ఏమొచ్చినా దేనికైనా అప్పుడే కదా మనం లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలం. అందుకని ఏది వచ్చినా సరే తట్టుకోవాలి. కాకపోతే మనం చేసే ప్రతి పనులు కొంచెం నీతి, న్యాయం, నిజాయితీ అనేది జోడించి మనం ముందుకెళ్తే అప్పుడు తప్పొప్పులు అనేటివి ఆయననే డిసైడ్ చేస్తాడు. చేసేసి ఆయననే మనకు ఏది రిజల్ట్స్ ఇవ్వాలి, 100కి ఎన్ని మార్కులు ఇవ్వాలి, ఎప్పుడు ఏమి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు కదా. ఆయన భగవంతుడు. ఆయన తర్వాతే కదా మనం. ఆయన ఏమి ఇచ్చినా మనం హ్యాపీగా ప్రసాదంలాగా స్వీకరించాలి తప్ప మనం ఏం చేయలేము. అంతే. అందుకనే ఏమొచ్చినా మనం కుంగిపోకూడదు. మనకే ఉన్నాయనుకుంటాం కానీ కష్టాలు మనకంటే డబుల్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని మనకే ఉన్నాయి, నాకే వచ్చినాయి ఇట్లయితే అనుకోకూడదు. అనిపిస్తుంది, మనం మనుషులం కాబట్టి. బట్ ఎప్పటికప్పటికి దాన్ని వదిలేసుకొని చిల్ అవుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, విగ్రహాలన్నీ మంచిగా తలతల మెరిసిపోతున్నాయి. నాకైతే అసలు ఎంత ఆనందంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉందంటే ఇంకా చాలా ఈ జన్మకు అనిపిస్తుంది. ఇక్కడే కూర్చున్నామా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది మా ఇంట్లో దేవుని గుడి అయితే. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఏదో చెప్తున్నాను, మీరు వింటున్నాను, అంతవరకే. నాకు తెలిసింది, నేను అనుభవించింది, నా ఎక్స్పీరియన్స్ చేసింది మీతో పంచుకుంటున్నాను అంతే. అంతకు తప్ప ఏమి లేదు. ఏదో ఫిలాసఫీ చెప్తున్నానైతే అనుకోకండి, సరేనా? నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను అనమాట అంతే. అంతకు తప్ప వేరే ఏమీ లేదు. అనుభవిస్తేనే కదా ఏదైనా మనం దాని రుచి చూడగలం. అంతే, ఏదైనా అంతే. ఇక్కడ కూరగాయలు కూడా తెచ్చినాడు. పచ్చిమిరపకాయలు అవి తొడిమెలు తీయాలనేసి అక్కడ పెట్టుకున్నా. బెండకాయలు అవి అన్నీ కవర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలా. మా రాజుగారు చూడండి ఎంత బాగున్నాడో. వాడికి పరపేసి మరీ కూర్చోబెట్టిన. ఇక్కడ టిఫిన్ దోశ వేసుకుంటున్నాను. దోశలు వేసేసుకొని తినేసి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇంకా తిట్ట లేకుంటే వెళ్తా. ఫ్రిడ్జ్లో చూడండి పిండి ఎలా పొంగిందో కదా, భలే ఉంది కదా. ఆ పొద్దున తీసి పెట్టినా అయినా కానీ ఎంత పైకి పొంగింది చూడండి. మళ్ళీ దాన్ని ఇంకొక సర్వలోకి తీసి పెట్టుకోవాలి. అట్లనే ఉంటే ఫ్రిడ్జ్ పాడవుతుంది కదా. అందుకోసం ఇక్కడేమో దోశలు వేస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.